సముద్రపు లోతులో ఒక రహస్యం దాగ ఉంది. ఆ రహస్యం మీరే. ఎవరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఒక పొరను వదిలిపెడితే మరొక పొర మొదలవుతుంది. మీరు నవ్వుతున్నప్పుడు కూడా మీ కళ్లలో ఒక లోతైన ప్రశ్న ఉంటుంది. మీరు మాట్లాడనప్పుడు కూడా మీ మనసు వేల ఆలోచనలతో కదులుతూనే ఉంటుంది. మీరు అందరికీ కనిపిస్తారు. కాని మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ. ఆ ఒంటరితనం మీకు తెలుసు కదా? ఆ నొప్పి మీకు పరిచయమే కదా? ఆగండి. ఇప్పుడు ఆకాశంలో మంగళుడు మరియు కేతువు, మీ అధిపతులు, ఒక అపూర్వమైన శక్తితో మీ వైపు నిలబడ్డారు. ఆ శక్తి మీ రహస్యపు లోతుల నుండి ఒక అద్భుతమైన నిధిని పైకి తీసుకొస్తోంది. ఆ నిధి మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఎంత అని అడగకండి. ఎప్పుడు అని అడగకండి. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ జీవితం ఇప్పుడు మారబోతోంది. వృశ్చిక రాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు జలతత్వం గలవారు. కాని కర్కాటక రాశి జలం లాంటిది కాదు. మీరు సముద్రపు అడుగున మండే అగ్నిపర్వతం లాంటివారు. బయటకు చల్లగా కనిపిస్తారు. కాని లోపల ఒక తీవ్రమైన శక్తి ఉంటుంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూడరు. మీరు ఒకసారి ప్రేమిస్తే ప్రాణంతో ప్రేమిస్తారు. మీరు ఒకసారి నొచ్చుకుంటే ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది. ఇప్పుడు మంగళుడు, గురువు, శని ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభగ్రహ కూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు చాలాసార్లు మోసపోయారు. మీరు నమ్మిన వారే మీకు ద్రోహం చేశారు. మీరు ప్రేమించిన వారే మీ హృదయాన్ని పగలగొట్టారు. అందుకే ఇప్పుడు మీరు ఎవరినీ సులభంగా నమ్మరు. మీరు ఒక గోడ కట్టుకున్నారు మీ చుట్టూ. ఆ గోడ మిమ్మల్ని రక్షిస్తుంది. కాని అదే గోడ మీకు నిజమైన ప్రేమను దూరం చేస్తోంది. ఈ కాలంలో ఆ గోడలో ఒక తలుపు తెరవండి. ఒక్క తలుపు చాలు. ఆ తలుపు గుండా మీ జీవితంలో ఒక నిజమైన వెలుతురు వస్తుంది. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక నాటకీయమైన మలుపు వస్తోంది. మీరు చాలా కాలంగా ఒక రహస్య ప్రతిభను మీలో దాచుకున్నారు. ఎవరైనా తెలుసుకుంటే దుర్వినియోగం చేస్తారని భయంతో బయటకు చెప్పలేదు. కాని ఇప్పుడు ఆ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది. మంగళుడు మీ 10వ భావంపై తన శక్తిని ప్రసరిస్తున్నాడు. మీ పేరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో వినిపించబోతోంది. మీ తీవ్రమైన శ్రమ ఇప్పుడు బంగారంగా మారుతోంది. ఇరండాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించిన ఒక అద్భుత వార్త. వృశ్చిక రాశివారికి సంపద రావడానికి ఒక చిత్రమైన దారి ఉంటుంది. ఊహించని వైపు నుండి వస్తుంది. ఒక పాత ఒప్పందం నుండి, ఒక వారసత్వం నుండి, ఒక పాత పెట్టుబడి నుండి, ఒక పెద్ద ధన లాభం వస్తా ఉంది. గురు మహారాజు మీ 2వ మరియు 11వ భావంపై తన కరుణాదృష్టి వేస్తున్నారు. మీ ఆర్థిక స్థితి ఈ కాలంలో నాటకీయంగా మెరుగవుతుంది. మూన్రాం కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ శక్తి మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక పాత బాధను, ఒక పాత గాయాన్ని శాశ్వతంగా తొలగించే శక్తి. మీరు ఎంతో కాలంగా మోస్తున్న ఒక భారమైన రహస్యం ఇప్పుడు పరిష్కారమవుతుంది. ఆ విముక్తి మీకు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. వృశ్చిక రాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ పరిశోధన శక్తి, మీ లోతైన విశ్లేషణ, మీ రహస్యాలను కనుగొనే నైపుణ్యం మీకు ఒక పెద్ద బలం. వైద్యం, మనోవిజ్ఞానం, పరిశోధన, డిటెక్టివ్ పని, రహస్య సేవలు, సర్జరీ, ఆర్థిక నిర్వహణ, ఈ రంగాల్లో ఉన్న వృశ్చిక రాశివారికి ఇది స్వర్ణకాలం. మీ లోతైన ఆలోచన ఈ కాలంలో ఒక పెద్ద పరిష్కారం కనుగొంటుంది. ఆ పరిష్కారం మీకు ఒక పెద్ద గుర్తింపు తీసుకొస్తుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మీ వ్యాపారంలో ఒక రహస్య పోటీదారు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాని మీ అంతర్దృష్టి, మీ పరిశోధన శక్తి ఆ వ్యక్తిని వెలుగులోకి తీసుకొస్తుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త వ్యూహం పనిచేస్తోంది. ఒక పాత క్లయింట్ మీకు ఒక పెద్ద ఒప్పందం తీసుకొస్తారు. మీ వ్యాపారం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం.
వృశ్చిక రాశి వారికి ఒక జాగ్రత్త చెప్పాలి. మీరు సంపద విషయంలో చాలా రహస్యంగా ఉంటారు. ఎవరికీ మీ ఆర్థిక స్థితి తెలియకూడదని అనిపిస్తుంది. ఇది మంచిదే. కానీ ఈ కాలంలో ఒక అనవసరమైన పెట్టుబడిలో మీ డబ్బు పోవచ్చు. ఎవరైనా ఒక గ్యారంటీ ఉన్న వ్యాపార పథకం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ అంతర్దృష్టిని నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. వృశ్చిక రాశివారు ప్రేమలో అత్యంత తీవ్రంగా ఉంటారు. మీకు సగం ప్రేమ చాలదు. మీకు మొత్తం కావాలి. మీకు లోతైన సంబంధం కావాలి. ఉపరితల మాటలు మీకు నచ్చవు. ఆత్మస్థాయిలో కలిసే మనిషిని వెతుకుతున్నారు. ఈ కాలంలో శుక్రుడు మీకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీ లోతును అర్థం చేసుకుంటారు. మీ రహస్యాలను గుండెకు హత్తుకుంటారు. మీ తీవ్రతను ప్రేమిస్తారు. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అనుమానం కొన్నిసార్లు మీ సంబంధాన్ని నొప్పిస్తుంది. మీ భాగస్వామి మీకు నిజంగా విశ్వాసంగా ఉన్నారు. కాని మీ మనసు ఎప్పుడూ ఒక పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్ష ఆపండి. నమ్మకం ఒక ఎంపిక. ఆ ఎంపిక చేయండి. మీ సంబంధం మరింత అందంగా అవుతుంది. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లి కాని వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక అనుకూలమైన సంబంధం వస్తుంది. ఆ వ్యక్తి మీ లోతైన స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. మీ రహస్యాలకు భయపడరు. మీ తీవ్రతను తమ బలంగా భావిస్తారు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త సన్నిహితత వస్తుంది. ఒక గాఢమైన సంభాషణ మీ బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక పాత రహస్యం బయటకు వస్తుంది. ఆ రహస్యం మొదట మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ రహస్యం బయటపడడం వల్లే మీ కుటుంబంలో ఒక నిజమైన శాంతి వస్తుంది. నిజం బాధించవచ్చు, కానీ నిజమే నయం చేయగలదు. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. వృశ్చిక రాశివారికి జనన అంగ సంబంధిత, మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు భావోద్వేగాలను లోపల దాచుకుంటారు. ఆ అణచుకున్న భావోద్వేగాలు మీ శరీరంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీ భావాలను వ్యక్తం చేయండి. ఒక విశ్వసనీయ మిత్రుడికి లేదా నిపుణుడికి మీ మనసు చెప్పండి. మీ మనసు తేలికపడినప్పుడు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. విద్యార్థులైన వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో మీ పరిశోధన నైపుణ్యం, మీ లోతైన అధ్యయనం మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఒక కఠినమైన పరీక్షలో మీరు అత్యుత్తమ ఫలితం సాధిస్తారు. ఒక పరిశోధన అవకాశం, ఒక పెద్ద స్కాలర్షిప్ మీ వైపు వస్తోంది. మీ గురువు మీ తీవ్రతను గమనించి మీకు ఒక ప్రత్యేక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక శత్రువు మీ గురించి తప్పుడు మాటలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి మీ వ్యక్తిత్వాన్ని భయంతో చూస్తున్నాడు. మీ శక్తికి భయపడుతున్నాడు. కాని మీరు ఆందోళన పడకండి. వృశ్చిక రాశి వారి శత్రువులకు ఎప్పుడూ చివరలో మంచి జరగదు. కేతువు మీ అధిపతి కావడం వల్ల మీ శత్రువులు తమంతట తాముగా నాశనమవుతారు. మీరు ఏమీ చేయకుండా చూస్తే చాలు. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు మరియు కేతువు. మంగళుని సంతుష్టపరచడానికి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సింధూరం, అర్కపత్రాలు సమర్పించండి. హనుమాన్ చాలీసా పయించండి. ఎర్రని వస్త్రాలు ధరించండి. అదే సమయంలో శని దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కేతువు శాంతి కోసం గణేశుని ఆరాధించండి. ఈ పరిహారాలు మీ జీవితంలో మంగళుని శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ శత్రువులు నాశనమవుతారు. మీ ఆరోగ్యం, వృత్తి, సంబంధాలు అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. వృశ్చిక రాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు నీళ్లలో మండే అగ్ని వంటివారు. ఈ ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ లోతు చాలా మందికి భయంకరంగా అనిపించవచ్చు. కానీ ఆ లోతే మీ శక్తి, ఆ తీవ్రతే మీ వరం. ఈ ప్రపంచానికి మీలాంటి లోతైన మనసులు అవసరం. మీరు ఒక ఫీనిక్స్ పక్షి లాంటివారు. మీరు ఎన్నిసార్లు కాలిపోయినా మళ్లీ పైకి లేస్తారు. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ మీ శక్తితో లేచి నిలబడతారు. మీ దేవుడు మీతో ఉన్నారు.
మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక మంగళ శక్తి ఆశీర్వాద కాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న లోతైన జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. వృశ్చిక రాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో శాంతి నెలకొనాలని, మీ సంబంధాలలో నిజమైన ప్రేమ నిండాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.